అస్సలాముఅలైకుం. హాయ్, హలో, నమస్తే. లెట్స్ కుక్ విత్ పర్వీన్‌కి స్వాగతం. మనం ఈరోజు పనస పొట్టు, పనసకాయ మసాలా కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, తయారు చేసే విధానం చూసేద్దాం రండి. ఉప్పు, పసుపు వేసి పనస ముక్కలు ఇదిగో ఇలా ఉడికించుకోవాలండి. మనము ఆలుగడ్డలు ఎలాగైతే ఉడికిస్తామో సేమ్ అదే ప్రాసెస్లో అలానే ఉడికించేసుకోవాలి. ఇదిగో ఇలాగా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇదిగో నేను చూపిస్తున్నాను చూడండి, ఇలాగా చెక్ చేయండి. ఇదిగో ఉడికిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. పనస ముక్కలు ఎంతైతే తీసుకుంటున్నామో అందులో సగభాగం ఉల్లిపాయలు తీసుకోవాలండి. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. ఒక బే లీఫ్ వేసాను. ఉల్లిపాయలు, దాల్చిన చెక్క, బ్లాక్ కార్డమమ్, ఇలాచీలు, లవంగాలు ఒక 5 షాజీరా ఒక హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకొని పింక్ కలర్, బ్రౌన్ కలర్ రావద్దండి, కాస్త పింక్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఇక్కడ 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. సాల్ట్ చూసి యాడ్ చేసుకోండి. పనస ముక్కల్లో మనం ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి 1 టీ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసేసుకోండి. ఇలా ఫ్రై చేసుకుంటూనే మనం మిగతా మసాలాలు యాడ్ చేసుకుందామండి. ధనియా పౌడర్ 1 టీ స్పూన్ యాడ్ చేసుకోండి. జీలకర్ర పౌడర్ 1/4 టీ స్పూన్ యాడ్ చేసుకోండి. చక్కగా కలిపేసేయండి. మనం ధనియా పౌడర్ ఒకవేళ పచ్చిది తీసుకుంటే ఈ నూనెలో మనం ఫ్రై చేసుకునేసరికి అదే చక్కగా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఒకవేళ వేయించిందైతే బాగా వేయించిన అవసరం లేదండి. 1/4 టీ స్పూన్ వరకు సాల్ట్ తీసుకున్నాను. 1 టీ స్పూన్నర వరకు నేను ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ తీసుకున్నాను. మటన్ మసాలా, చికెన్ మసాలా మీ ఇష్టం అండి. మీరు ఇక్కడ ఏ మసాలా కావాలంటే ఆ మసాలా యాడ్ చేసుకోవచ్చు. నేను చికెన్ మసాలా యాడ్ చేశాను. ఒక హాఫ్ కప్పు వరకు పెరుగు యాడ్ చేశాను. 1 కప్పు వాటర్ యాడ్ చేసుకుందాము. ఈ మసాలా అంతా చక్కగా ఉడికిపోవాలండి. ఉల్లిపాయలు మనం ఏదైతే మసాలాలు వేసామో అవన్నీ చక్కగా ఉడికిపోయి మంచి గ్రేవీ లాగా ప్రిపేర్ అవుతాయండి. ఇప్పుడు ఇందులో ఒక టమాటా కట్ చేసి యాడ్ చేసుకుందాము. మీకు టమాటా ఇష్టం లేకపోతే అవసరం లేదండి. ఒకవేళ మంచి గ్రేవీ కావాలి, మంచి ఫ్లేవర్ కావాలి అనుకుంటే ఇక్కడ ఒక టమాటా కట్ చేసి యాడ్ చేసుకోండి. ఇది ఆప్షనల్, మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి, లేకపోతే అవసరం లేదు. దీని తర్వాత మనం ఇక్కడ పనస ముక్కల్ని ఫ్రై చేసుకుందామండి. కొంచెం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని కొంచెం లైట్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. బాగా డీప్ ఫ్రై కాదండి, కాస్త కలర్ చేంజ్ అవ్వాలి. నేను మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఇక్కడ పనస ముక్కల్ని ఎదుగో ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ముక్కల్ని మనం ప్రిపేర్ చేసుకున్న గ్రేవీలోకి షిఫ్ట్ చేసుకోవాలి. గ్రేవీ చూసారు కదండి ఎంత చక్కగా నూనె రిలీజ్ అయిందో. ఇలా గ్రేవీ ఉడకాలండి. ఇలా ఉడికాకనే మనం ఇందులో పనస ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఈ పనస ముక్కల్ని యాడ్ చేసుకున్నాక ఆ గ్రేవీలో చక్కగా కలిపేసేయండి. ఈ మనం ఉల్లిపాయలు ఉడికించుకున్నాం కదండి, ఆ ఫ్లేవర్ ఈ పనస ముక్కల్లోకి పోయి మంచి టేస్ట్ని ఇస్తుంది. అదేవిధంగా మటన్, చికెన్ లాంటి ఆ ఫ్లేవర్ వస్తుందండి. టేస్టీగా ఉంటుంది. మీరు చపాతీతో కానీ రైస్తో కానీ తీసుకోవచ్చండి. ఈ సమ్మర్ సీజన్లో ఈ పనసకాయలు వస్తాయి కదండి, మీరందరూ ఒకసారి ఈ పనస కర్రీని తప్పకుండా ట్రై చేయాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకుందామండి. మళ్ళీ ఈ మనం ఉడికించుకున్న గ్రేవీ, పనస ముక్కలు కలిసి చక్కటి ఫ్లేవర్ వచ్చేలాగా ఉడికించుకోవాలండి. మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆ ఉల్లిపాయ స్వీట్నెస్ ఈ ముక్కలోకి వెళ్ళిపోయి చాలా బాగా, అసలు చికెను, మటన్ కూడా పనికిరాదండి, అంత మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. ఇదిగో ఇలాగా ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకోండి. మీకు కావాలైతే థిక్గా గ్రేవీ ఉండనివ్వండి, వద్దనుకుంటే దగ్గరగా అలా ఉడికించేసేయండి. నేనైతే రోటితో సజెస్ట్ చేస్తానండి. ఈ కర్రీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.